డిఫరెంట్ వేలో జ్యూసీగా అలాగే స్పైసీగా ఉండేలా ఎగ్ కర్రీ తినాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన ఒక ప్రాసెస్ని ట్రై చేయండి. ఇంతకుముందు ప్రీవియస్ షార్ట్స్లో నేను ఎగ్ కర్రీ ప్రాసెస్ పెట్టా, కానీ ఎగ్ తీసుకునే విధానం అయితే డిఫరెంట్ ఈసారి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసి మరిగాక నేను చూపించినట్టుగా ఎగ్ కొట్టుకొని వేసుకోవాలి అందులో మరుగుతున్న ఆయిల్లో. ఇంకా అది రెండు వైపులా ఫ్రై అవనివ్వాలి, చక్కగా అట్టులా రావాలన్నమాట. ఇంకా నేను 2 ఎగ్స్ అయితే అలా తీసుకున్నాను, మిగతావి అయితే నాటుగుడ్లు. సో వాటిని నార్మల్గా ఉడకబెట్టేసాను. అవి ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి ఫ్రై అవనివ్వాలి. అవి దగ్గరగా బాగా వేగిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. టమాటా ఎంత బాగా ఫ్రై అయినట్టుగా అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా టమాటా కూడా ఫ్రై అయ్యాక పసుపు, కారం వేసి వేపుకోవాలి. కారం పచ్చివాసన లేకుండా వేగితేనే టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మనకి టమాటాలు, ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి. ఆయిల్ దానికి సరిపోయినట్టుగా, అంటే గ్రేవీ ఎంత కావాలో అంతలో ఆయిల్ పోసుకుంటే వాటర్ ఎంత కావాలో గ్రేవీలో అంత పోసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అలాగే గుడ్డు పొట్టు వేసుకొని అందులో సాల్ట్ ఇంకా మసాలా కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఒక 5 minutes మనకి టేస్టీ ఎగ్ పొట్టు కర్రీ రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి, లేదంటే ఈసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మా ఇంట్లో అయితే చాలా వరకు ఎగ్ పొట్టు కర్రీని ఇష్టపడుతుంటారు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో నేను ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి.